ఎమ్మెల్యేలు మారాలి, వారి పనితీరు కూడా మార్చుకోవాలి. ఇది తాజాగా మరోసారి సీఎం చంద్రబాబు చెప్పిన మాట. నిజానికి ఆయన ఎప్పటి నుంచో ఈ మాట చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి కూడా ఆయన ఇదే మాట చెప్పారు. ఇటీవల సుదీర్ఘంగా నిర్వహించిన ఎంపీలు ఎమ్మెల్యేల సమావేశంలో అనేక అంశాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారట. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రధానంగా వచ్చే ఏడాది మేలో జరిగే మహానాడులో పార్టీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ముందుగానే సంస్థాగత ఎన్నికలను నిర్వహించి నాయకులను ఎంపిక చేయాలి. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు కొన్నాళ్ల కిందటే నాయకులకు బాధ్యతలు అప్పగించారట. సంస్థాగత ఎన్నికల నిర్వహణ కూడా కమిటీలను నియమించారట. కానీ ఈ కమిటీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని అసహనం వ్యక్తం చేశారట బాబు. పనులు చేయడం లేదన్నది సీఎం చంద్రబాబు చెప్పిన మాట. తద్వారా వచ్చే మే నెలలో నిర్వహించే మహానాడు నాటికి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పుకొచ్చారట. ఎమ్మెల్యేలు తమ కనుసన్నల్లో పనిచేసే వారిని ఎంపిక చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, పార్టీకి సంస్థాగతంగా పనిచేస్తున్న వారు జెండాలు మోస్తున్న వారిని పక్కన పెడుతున్నారన్న వాదన కూడా బలంగానే వినిపిస్తుంది. ఇక వివాదాలు కూడా కొనసాగుతున్నాయని బాబు గుర్తించారట. ఈ వ్యవహారంపైనే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారట. పార్టీలో ఎవరు పనిచేస్తున్నారు, పార్టీ జెండాను ఎవరు మోస్తున్నారు, వారికే పదవులు ఇవ్వాలని, సంస్థాగతంగా కూడా వారిని ఎంపిక చేయాలని బాబు ఆదేశించారట. ఈ విషయంలో ఎమ్మెల్యేల జోక్యాన్ని తప్పుపట్టారట సీఎం చంద్రబాబు. అంతేకాదు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో పార్టీ లైన్కు భిన్నంగా వెళ్తే సీరియస్గా స్పందించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారట. ప్రతి విషయమూ తనకు తెలుసునని వ్యాఖ్యానించిన బాబు సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారించి వచ్చే 10 రోజుల్లో ఫలితం చూపించాలని సూచించారట. దీనిపై నియమించిన సీనియర్ నేతల కమిటీలు ఇంకా పనిచేయకపోవడం, ఎమ్మెల్యేల కారణంగానే తాము పనిచేయలేకపోతున్నామని చెప్పడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారట బాబు.